గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఫిస్టులా గురించి తెలుసుకుందాము. వీటి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫిస్టులా అంటే ఏంటి, సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? బేసిక్లీ ఫిస్టులా అంటే మెయిన్ థింగ్ ఏమవుతుందంటే మనకి మల విసర్జన మార్గం దగ్గర చిన్న కురుపులాగా ఫామ్ అవుతుందండి. అదే కురుపు నుంచి చీము రావడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే చీముతో కూడిన రక్తస్రావం రావడం, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ అరౌండ్ మల విసర్జన మార్గం దగ్గర ఉబ్బిపోవడము, స్వెల్లింగ్ రావడము, పస్ కలెక్షన్ అంటే చీము మొత్తం కలెక్ట్ అయిపోవడము, ఇవన్నీ పెరియానల్ ల్యాప్సెస్ అన్న కండిషన్ అంటాము. ఇట్లాంటి కండిషన్లో ఈ సిమ్టమ్స్ అనేది చూస్తామన్నమాట. సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే మనకి కూర్చున్నా కూడా పెయిన్ రావడము, రేడియేటింగ్ పెయిన్ అంటే మొత్తం గుంజినట్టు కాళ్ళ వరకు పెయిన్ రావడము, అట్లాగే మనకి మోషన్ పాస్ చేస్తున్నప్పుడు సివియర్గా పెయిన్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని మనం ఫిస్టులాలో చూస్తామండి. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే మనకి పెయిన్ అసలు ఉండదు, కానీ అది చిన్న కురిపే కాబట్టి చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. బట్ అదే కండిషన్ అట్లాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే బయట నుంచి మనకి చిన్న కురుపులాగా అనిపించవచ్చు, కానీ లోపల ఒక ట్రాక్ లాగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే ట్రాక్ ఇంకా పై పేగు వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ సర్జరీ లేకుండా న్యాచురల్ ప్రొసీజర్స్ ద్వారా క్షారసూత్ర ప్రొసీజర్స్ ద్వారా పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్. సో ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటి? ఓన్లీ కాన్స్టిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్, ఇంకా అదర్ రీజన్స్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా? బేసిక్లీ మెయిన్ రీజన్ ఫిస్టులా రావడానికి అంటే బికాస్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఇది కాకుండా కూడా మెయిన్ థింగ్ కొంచెం టోటల్గా ఒకటే చోట కూర్చోవడము, అట్లాగే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా కూడా ఈ కండిషన్స్ అనేది మోస్ట్ కామన్ పీపుల్లో చూస్తున్నాము. కొన్ని కేసెస్లో అయితే హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఉన్న వాళ్ళకి, అపెండిసైటిస్ కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం డైజెషన్ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ సర్జరీ కేసెస్ వాళ్ళకి అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాము. ఎస్పెషలీ ఫిస్టులా నానో ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో అట్లాంటి హిస్టరీ ఏదైనా ఉంటే బెటర్, వాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉంటే అనరెక్టల్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ అసిడిటీ కండిషన్స్ కానీ రాకుండా చూసుకోవచ్చండి. బట్ ఇన్ కేస్ దాన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వన్ ఆఫ్టర్ ది అదర్ ఇండైజెషన్ నుంచి మళ్ళీ కాన్స్టిపేషన్ నుంచి అనరెక్టల్ ప్రాబ్లమ్స్, అది ఫిషర్ ఉండొచ్చు. ఫిషర్ని నెగ్లెక్ట్ చేస్తే లోపల ఇంటర్నల్ పైల్స్ అవ్వచ్చు. అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే అది ఫిస్టులా లాగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందంటారు ఈ ఫిస్టులా రావడానికి? బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ రేషియోలో వస్తుందా, లేకుంటే ఎవరైనా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎక్కువ పరిమాణంలో మేల్ పేషెంట్స్లో చూస్తున్నామండి. బట్ నవడేస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఇరెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లేదంటే టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, లేదంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ మల్టిపుల్ రీజన్స్ ద్వారా ఫీమేల్స్లో కూడా చాలా మటుకు చూస్తున్నాం. బికాస్ జస్ట్ 10 to 20% అట్లా ఉండేది ఇంతకుముందు. బట్ నవడేస్ మోర్ దెన్ 50% కేసెస్ కూడా ఫీమేల్స్లో చాలా మటుకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే ఎంబటే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, థరోగా ఎగ్జామిన్ చేసుకోండి. ఏదైనా టెస్ట్లు అవసరం పడితే అది తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకు సివియరిటీ రాకుండా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే కార్సినోమా కేసెస్ కూడా చాలా మటుకు చూసాము. అట్లీస్ట్ ఒక 6 months కేసెస్లో 3 to 4 కేసెస్ క్యాన్సర్ పేషెంట్స్ లాగా కూడా డిటెక్ట్ అయ్యాయి. కాబట్టి స్టార్టింగ్లో ఉంటే అది బెటర్ ఉంటుంది, దానికి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. డెఫినెట్ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తాము. ఓకే. సో ఫిస్టులాని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? బేసిక్లీ అండి, ఫస్ట్ అయితే పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. సో మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ అయితే వెళ్ళి ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి, థరోగా ఎగ్జామిన్ చేయించుకోండి. ఎగ్జామిన్ చేయించుకున్నాక డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేయొచ్చు ఎండో యానల్ సోనోగ్రఫీ ఆర్ ట్రాన్స్ యానల్ స్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. ఈ టెస్ట్ ద్వారా ఏమవుతుంది అంటే మనకు బేసికలీ ఫిస్టులా అనేది నంబర్ ఆఫ్ స్టేజెస్లో చూస్తామన్నమాట. లో యానల్ ఫిస్టులా, మిడ్ యానల్ ఫిస్టులా, అలాగే హై యానల్ ఫిస్టులా. సో ఈ కండిషన్స్ బట్టి మనకి ఏ లెవెల్లో ఉందో తెలుస్తుంది ఈ టెస్ట్ ద్వారా. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే అది సింగిల్ ట్రాక్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది, అలాగే ట్రాక్ లెంత్ కూడా మనకు తెలుస్తుందండి. వీటిని బట్టి మనకి ఈ ఫిస్టులా కండిషన్ అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. బట్ సమ్ కాంప్లికేటెడ్ కేసెస్ ఏమవుతుంది అంటే కొంతమంది ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఈ ప్రాబ్లం దాన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎంఆర్ఐ ఫిస్టులా కూడా అడ్వైస్ చేసే అవకాశాలు ఉంటాయి, డిపెండింగ్ అపాన్ దియర్ కండిషన్. కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అంటే పైలోనెడల్ సైనస్ అనే ఒక కండిషన్ ఉంటుంది.
మనకి కరెక్ట్గా నడుం భాగం దగ్గరే సాక్రల్ రీజన్ దగ్గర బికాస్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్స్, టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్, నీట్నెస్ అనేది మెయింటైన్ చేయకపోతే పైలోనెటల్ సైనస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే అక్కడ మల్టిపుల్ ఓపెనింగ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే సింగిల్ ఓపెనింగ్ ఉండొచ్చు. అక్కడ సివియర్ పెయిన్ అనేది ఉంటుందండి, కూర్చున్నా కూడా పెయిన్ ఉంటుంది, నిల్చున్నా కూడా పెయిన్ ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఎక్స్రే ఫిస్టులోగ్రామ్ అని అడ్వైస్ చేస్తాము. సో వాళ్ళ కండిషన్ని బట్టి ఏ టెస్ట్ అవసరమో మనం అడ్వైస్ చేయొచ్చు. ఓకే, సో ఫిస్టులకి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ బేసికలీ వచ్చేసి అండి, ఫస్ట్ వాళ్ళకి వ్యాధి నిర్ధారణ అనేది ఇంపార్టెంట్. అది ఫిస్టులానా, లేదంటే పెరియానల్ యాప్సెసా, లేదంటే పైలోనెటల్ యాప్సెసా, దాన్ని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద ట్రాక్, అట్లాగే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద ట్రాక్, అది లో యానలా, మిడ్ యానలా, హై యానలా, దాన్ని బట్టి మనకి ఒక 2 to 3 months ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్స్ మనకి మన హాస్పిటల్లో ఎట్లా ఉంటుంది అంటే, డిపెండింగ్ అపాన్ ద కండిషన్, వ్యాధి నిర్ధారణ బట్టి క్షారసూత్ర ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. మెడికేటెడ్ థ్రెడ్ ద్వారా మనం చేసే ట్రీట్మెంట్ అండి. వీటితో పాటు ఇంకా అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేది మన హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి రియాకరెన్స్ రేట్ అన్నది నిల్ ఉంటుందండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అట్లాగే వాళ్ళకి పోస్ట్ క్షారసూత్ర ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఈ ఇర్రెగ్యులర్ బవల్ హ్యాబిట్స్ ఉంటే కానీ, లేదంటే వేరే కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్ కండిషన్స్తో పాటు, క్రాన్స్ కండిషన్స్తో పాటు ఇట్లాంటి ఫిస్టులా కండిషన్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి పోస్ట్ ట్రీట్మెంట్ కూడా ఈ ఐబిఎస్ కండిషన్స్ కానీ, లేదంటే క్రాన్స్ కండిషన్స్తోని ఎట్లా బయటికి రావాలో టోటల్గా ట్రీట్మెంట్ ప్లాన్డ్ బేస్డ్, డయట్ బేస్డ్, అట్లాగే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఏం లేదు, మా పాప 25 years ఉంటుంది. ఓకే. ఏం లేదు, ఆ పాపకి ఏంటంటే ఒక 1 year నుంచి మామూలుగా మోషన్స్ దగ్గర టైట్ వస్తుందంట. చెప్పండి. ఫ్రీగా వస్తలేదు మోషన్స్. అది అక్కడ ఏంటంటే హైదరాబాద్ ఒకసారి చూపించుకున్నాం హాస్పిటల్లో. ఇప్పుడు తగ్గించి మాట్లాడండి. ఇప్పుడు మెయిన్ గా తన అక్కడ డాక్టర్స్, హైదరాబాద్ లో డాక్టర్స్ ఏమన్నారంటే, ఓకే, అక్కడ జస్ట్ మోషన్స్ దగ్గర టైట్ వచ్చినప్పుడు కట్ అయిందట, బ్లడ్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది అని చెప్తుండ్రు. దానికి ఏమైనా తగ్గడానికి మెడిసిన్ వాడమంటారా, దానికి ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా సిస్టమ్ ఉన్నదా? ఆపరేషన్ ఫిస్టులా కాకుండా అది మామూలుగా అక్కడ కట్ అయిందని చెప్తుండ్రు డాక్టర్. అది ఫిస్టులా కాదండి, దాన్ని ఫిషర్ ఇన్ యానో అని అంటారు. బేసిక్లీ ఇది మెయిన్ థింగ్ ఎందుకు అవుతుంది అంటే, మోషన్ అనేది హార్డ్ వస్తే గానీ అక్కడ స్ప్లింటర్ దగ్గర బాగా ప్రెషర్ పడిపోతుంది. సో ఆ ప్రెషర్ వల్ల నుంచి చీలి గాయం అవుతుందండి. సో దాన్ని ఫిషర్ ఇన్ యానో అంటారు. తనకి బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే, ప్రతిసారి ఆ గాయం దగ్గర నుంచి తను స్టూల్ పాస్ చేయాలి కాబట్టి దాన్ని పైన ఇంకా ప్రెషర్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఫిషర్ ప్రతిసారి మోషన్ పాస్ చేస్తున్నప్పుడు యాక్టివ్ అయిపోతుంది. అందువల్ల నుంచి తనకి బ్లీడింగ్ రావడం కూడా మొదలవుతుంది. సో ఈ ఫిషర్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే, బాగా టైట్నెస్ ఆఫ్ ద స్ప్లింటర్ అయిపోతుంది, అంటే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, ముడుచుకుపోతుంది. కాబట్టి తను మోషన్ పాస్ చేసినా కూడా మొక్కి వెళ్లాల్సి వస్తుంది, ప్రెషర్గా వెళ్లాల్సి వస్తుంది. అట్లాగే తనకి ప్రికింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, స్ప్లింటర్ మీద ఇంకా ప్రెషర్ పడి లోపల పైల్స్ లాగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి తనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ థింగ్, పెయిన్ టెంపరీగా పోవాలి అంటే ఒక చిన్న టబ్లో గోరువెచ్చని నీళ్లు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ టబ్లో కూర్చోమని చెప్పండి. ఇమీడియట్గా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. బేసిక్గా ఏం చేస్తారంటే, తనకి ఈ మోషన్ హార్డ్ రాకుండా చూసుకోవాలి. అప్పుడు కానీ ఆ స్ప్లింటర్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుందండి. సో డయట్ అనేది బాగా పీచు పదార్థాలు, అంటే బాగా ఆకుకూరలు, ద్రవ పదార్థాలు, అట్లాగే ఫ్రూట్స్, సలాడ్స్, ఇవన్నీ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటే తనకి మోషన్ హార్డ్ రాకుండా ఉంటుంది, స్ప్లింటర్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇది చేశాక కూడా ఇంకా అట్లాగే ప్రాబ్లం ఉంటుంది అంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి తీసుకురండి, ఒకసారి ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎగ్జామిన్ చేశాక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, మన దగ్గర ఇన్ఫిల్ట్రేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా అట్లీస్ట్ ఒక 8 to 10 సిట్టింగ్స్ 8 to 10 సిట్టింగ్స్ ట్రీట్మెంట్స్ ద్వారా పూర్తిగా ఆ ఫిషర్ నుంచి బయటికి రావచ్చండి. అట్లాగే తనకి పోస్ట్ ట్రీట్మెంట్స్ తర్వాత కూడా డయట్ ప్లాన్ ఎట్లా వాడాలో అంతా వివరంగా చెప్తాం కాబట్టి రియాకరెన్స్ రేట్ అనేది 0% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు పాప ఉంది అండి, 5 years పాప. ఓకే, మేము కాజిపేట నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, హలో, చెప్పండి.
మేడం మా పాపకు చిన్నప్పుడు ఇట్లా పైల్స్ లెక్క వచ్చిందని చెప్పేసి డాక్టర్ దగ్గర చూపిస్తే చెప్పారు. 5 years పాప. ఓకే మోషన్ పోయినప్పుడల్లా ఇట్లా బాధపడుతుందండి. ఓకే డాక్టర్ చూపిస్తే అది పైల్స్ అని చెప్పారు. ఓకే మోషన్ కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ రావడం అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా? అది ఏం లేదు మేడం, అదేమి లేదు మేడం. ఓకే కానీ మోషన్ హార్డ్ రావడం కొంచెం ఇబ్బంది పడడం చేస్తుండే. ఓకే బేసిక్లీ తను మెయిన్ థింగ్ మోషన్కి వెళ్తున్నప్పుడు ఏడుస్తుంది అంటే ఆబ్వియస్లీ అక్కడ పెయిన్ కూడా ఉండొచ్చు అండి. సో పైల్స్తో పాటు అది చీలి గాయమై ఉండొచ్చు. ఫిజర్ అన్న కండిషన్ అంటాం, ఫిజరేనాను. సో ఇట్లాంటి కండిషన్స్ అప్పుడు ఏమవుతారంటే మెయిన్ థింగ్ పిల్లలు మోషన్ టైట్గా రావడం వల్ల ఇంతకుముందు పేషెంట్ కూడా చెప్పినట్టు అక్కడ ప్రెషర్ పడిపోతుంది. సో ప్రతిసారి చీలి గాయమవుతుంది కాబట్టి డీప్ రూటెడ్ క్రానిక్ ఫిజర్ మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో తనకి తీసుకున్న ఆహారమే అవుట్ సైడ్ ఫుడ్ ఇవ్వకండి, ఇంట్లోనే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వండి. అట్లాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడితే కూడా డెఫినెట్గా తగ్గుతుందండి. మనకి ఆవు నెయ్యి ఉంటుంది ఇంట్లోనే, ఆవు నెయ్యి అక్కడ అప్లై చేస్తూ ఉండండి. దాంతో మ్యాక్సిమం పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అది చేశాక కూడా ఇంకా అవ్వలేదు అంటే బెటర్ తనకు ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేయించండి. థరోగా ఎగ్జామిన్ చేశాక దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అన్నది మనం చూడొచ్చు. ఓకే డాక్టర్, సో ఇందాక చెప్పారు ఫిస్టులాకి శారసూత్ర ట్రీట్మెంట్ ఉంటుందనేసి. సో ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తారు? అంటే డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ ట్రీట్మెంట్ ఉంటుందా? షూర్లీ అండి, డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ డిజీజ్. బికాజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసుకొని అది క్రానిసిటీ పెరిగాకే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ పై పేగు వరకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ప్లాన్డ్గా చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్. బికాజ్ ఏంటంటే బేసిక్లీ వాళ్ళు 3 months 4 months కూడా పట్టొచ్చు. అట్లాగే వాళ్ళ ఇర్రెగ్యులర్ బవల్ హ్యాబిట్స్ కూడా ఉంటుంది. బికాజ్ కాన్స్టిపేషన్ కండిషన్ అంటారు, 2 to 3 days ఆఫ్ వరకు మోషన్స్ పాస్ చేయకుండా ఉంటున్న కండిషన్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళకి బేసిక్గా డయట్తో పాటు వాళ్ళకి కొంచెం లాక్సిటివ్స్ ఇస్తూ, ఓరల్ మెడికేషన్స్ ఇస్తూ, ఆ పస్ కలెక్షన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి, బికాజ్ 24/7 వాళ్ళకి పస్ కలెక్షన్ అక్కడ ఉంటుంది కాబట్టి సివియర్గా పెయిన్ ఉంటుంది వాళ్ళకి, అట్లాగే కూర్చోవడం ఇబ్బంది ఉంటుంది. సో ప్లాన్డ్గా ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్తో పాటు ఓరల్ మెడికేషన్స్ ఇస్తాం కాబట్టి డెఫినెట్ రిజల్ట్స్ ఉంటుందండి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ రొటీన్ వాళ్ళంతా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఏ అడ్మిషన్ అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, నాకు ఫర్ ద లాస్ట్ ఒక 1 year గా నాకు ఎక్కడైతే నేను ఇచ్చేస్తానో ఆ దగ్గర ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం బాగా వాపు వస్తుందండి. వాపు వచ్చి హలో చెప్పండి. వాపు వచ్చిన తర్వాత అది ఒక లంప్ లాగా ఫార్మేషన్ అవుతుందండి. అప్పుడప్పుడు ఏంటంటే నేను పాస్ చేసినప్పుడు అది ఏంటంటే కొంచెం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందండి. అంటే ఐ డి నాట్ ఫీల్ ఎనీ అంటే బ్లడ్ లాగా అలాంటి కాలేదు, కానీ కొంచెము చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం వస్తుందండి అప్పుడప్పుడు మధ్యలో. అది కాకుండా ఇంకోటి అంటే ఒక చిన్న లంప్ లాగా, ఒక వేలి లంప్ లాగా చిన్నగా ఒకటి ఫార్మేషన్ అయిందండి. ఓకే ఓకే, పస్ కలెక్షన్ ఏమైనా ఉంటుందండి? అంటే అలాంటిది ఏమి నేను ఫీల్ చేయలేదు డాక్టర్ గారు. యాక్చువల్గా నేను అది ఎప్పుడైతే అది వస్తుందో అలాగా ఆ టైంలో చెక్ చేస్తాను అనమాట. నాకు అలాంటిది లేదు. బట్ ఏంటంటే వీక్ ఒకసారి లేకపోతే 15 days ఒకసారి అది చాలా పెయిన్ఫుల్ గా వస్తుందండి. వాపు వచ్చేస్తుంది అనమాట చాలా. ఓకే ఓకే, చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంతే. ఓకే, మీరు చెప్తుందని బట్టి అది ఫిషరిన్ యానో ఉండొచ్చండి. అట్లాగే ఏదైతే బయట వాపు ఉంటుందో అది సెంటినల్ పైల్మాస్ అంటాం. బేసిక్లీ సెంటినల్ పైల్మాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకి మోషన్ హార్డ్ అయినప్పుడు యానల్ ఆరిఫైస్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో దాని కెపాసిటీ కన్నా దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తుంటే ఆ ఎక్స్ట్రా స్కిన్ ట్యాగ్ అనేది అక్కడ ఫామ్ అయిపోతుంది. సో అందువల్ల నుంచి ఆ స్వెల్లింగ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఇబ్బంది ఉండదండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫిషర్ వల్ల మీకు ఇబ్బంది రావచ్చు. బికాస్ బేసిక్లీ ప్రతిసారి అక్కడ నుంచి స్టూల్ పాస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఇచ్చింగ్ సెన్సేషన్ రావచ్చు, లేదంటే సివియర్ పెయిన్ కూడా ఉంటుంది. అట్లాగే కూర్చోవడం కూడా ఇబ్బంది ఉండొచ్చు. దాన్ని అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే అది ఫిస్టులా లాగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు కుదిరితే హాస్పిటల్కి రండి, థరోగా ఎగ్జామిన్ చేయించుకోండి. మేల్ పేషెంట్స్కి మన హాస్పిటల్లో డాక్టర్ జీకే రెడ్డి గారు చూస్తారు. సో ఎగ్జామిన్ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉంటుందండి. బికాజ్ ఏంటంటే బేసికలీ మీకు బిఫోర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో ఆఫ్టర్ ట్రీట్మెంట్ డెఫినెట్గా మీకు రిజల్ట్స్ అప్పుడే తెలిసిపోతుంది. అట్లాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్స్ అనేది అందిస్తాం. ఓకే డాక్టర్, సో ఫిస్టులా గురించి మనం మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. శ్రీ విశిష్టకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు.
అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ఐఎస్ఓ క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, టీవీ5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం ఎన్టీవీ నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్. ఐఎస్ఓ సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీఎంబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలు పాటించడం ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మా మిసెస్ కు ఎస్ఎల్ఈ డిసీజ్ ఉంది. ఓకే, ఎస్ఎల్ఈ డిసీజ్ ఉంది. అయితే ఆమెకు లోపల అల్సర్ ఉంది, దాని ద్వారా బ్లీడింగ్ అవుతుంది మేడం. అది వారానికి ఒకసారి అట్లా పోయినప్పుడు 2-3 రోజుల్లో కొంచెం లేట్ గా పోతే అట్లా బ్లీడింగ్ అవుతుంది. ఆమెనేమో స్టెరాయిడ్ మందులు వాడడం వల్ల వచ్చింది అంటారు. దీనికి ఆపరేషన్ అన్నారు. మేము
వద్దనుకోని ఆపాను మేడం. మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ అట్లా చేయగలుగుతారు? డెఫినెట్గా అండి, బికాస్ బేసిక్లీ ఎస్ఎల్ఈలో సిస్టమిక్ లూపస్ ఎరిథమెటిస్ కండిషన్లో ఏమవుతుందంటే హైపర్ ఇమ్యూనిటీ కండిషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నది నార్మల్ పీపుల్ కన్నా డబుల్ ది అమౌంట్ ఉంటుందన్నమాట. సో అట్లాంటి కండిషన్స్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంటర్నల్గా స్టెరాయిడ్స్ అనేది వాడడం వల్ల నుంచి అక్కడ యానల్ ఆరిఫైస్ అంతా హార్డ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆటోమేటికలీ స్టూల్ అనేది అంటే మోషన్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది. ఈవెన్ తనకి పీచు పదార్థాలు ఇచ్చినా కూడా తనకి స్టూల్ అనేది అట్లాగే పర్సిస్టింగ్గా బికాస్ ఆఫ్ ది స్టెరాయిడ్స్ హార్డ్ అవ్వడం చాలా కామన్గా చూస్తామండి. దానివల్ల నుంచి ఏమవుతుందంటే ప్రెషర్ ఆటోమేటిక్లీ దాని మీద ఆరిఫైస్ మీద పడి అది ఇంటర్నల్గా పైల్స్ మారి ఇంటర్నల్ పైల్స్ నుంచి మళ్ళీ ఎక్స్టర్నల్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ అన్నది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఓరల్గా మెడికేషన్స్ వాడుతున్నా కానీ మనకి ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ ఉంటాయండి. సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ ఉంటుంది. క్షారకర్మ అని ఒక కండిషన్ ఉంటుంది. ఏ సర్జరీ లేకుండా ఈ క్షారకర్మ ద్వారా పైల్ మసిల్స్ అనేది డ్రై చేయొచ్చు. దీని వల్ల నుంచి తనకి ఇంటర్నల్గా ఏదైతే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటిస్ కండిషన్స్ ఉన్నాయి దానికి కూడా ట్రీట్మెంట్స్తో పాటు మనకి అనరెక్టల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వచ్చండి. డెఫినెట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో తనకి ప్రీవియస్గా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తనకి తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్గా ఒకసారి నాకు మీరు మెయిల్ చేయొచ్చు డైరెక్ట్గా srivishishta@gmail.com. విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. లేదంటే డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి కూడా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. తనకి థరోగా ఎగ్జామిన్ చేశాక దాని తనకి ప్లాన్డ్గా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఓకే డాక్టర్, సో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలంటే డైట్ విషయంలో కానివ్వండి, లైఫ్ స్టైల్లో చేంజెస్ కానివ్వండి, ఎటువంటి కేర్ తీసుకోవాలి? ద మోస్ట్ కామన్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే తగ్గిపోయింది కదా అని మళ్ళీ రొటీన్ బ్యాక్ టు స్క్వేర్ వన్కి వచ్చేస్తారండి. సో వాళ్ళు తీసుకున్న ఆహారం కాబట్టి తగ్గిపోయింది కదా అని మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకుంటారు. అట్లాగే మళ్ళీ టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు. ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ ఉంటుంది, దానివల్ల మళ్ళీ కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అది తగ్గిపోతుందన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ నుంచి మళ్ళీ అదే సేమ్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేస్తే దట్ కెన్ లీడ్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. బికాస్ మోస్ట్ కామన్లీ మనం అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నాము అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా మటుకు పర్సిస్టింగ్ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ లీడింగ్ టు అనరెక్టల్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ఎస్పెషలీ థైరాయిడ్ కండిషన్స్లో, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కండిషన్స్లో అది కంట్రోల్ స్టేట్కి లేకపోతే అది మలబద్ధక సమస్య ఉండడం వల్ల నుంచి మల విసర్జన మార్గం దగ్గర కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సేమ్గా కంటిన్యూ చేయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ టోటల్గా వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అనేది అట్లేం ఉండదండి. రొటీన్గా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు నెమ్మదిగా స్లోలీ ఓరలీ. బట్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ అమౌంట్గా తీసుకొని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వేరేగా డయట్ ఫాలో అవ్వడం, కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ వాళ్ళు రెగ్యులర్ డయట్ అన్నది ఫాలో చేస్తూ ఉంటే కాంప్లికేటెడ్ రాకుండా ఉంటుంది. ద్రవ పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మాల్ అబ్జార్ప్షన్ కండిషన్స్ రాకుండా ఉంటుంది. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని అడ్వైస్ చేస్తామండి. బికాజ్ ఒక్కసారి ఫిజికల్ యాక్టివిటీ అని చేస్తే అది డైజెస్టివ్ సిస్టమ్ కాకుండా ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి పెంచుతుంది. అనరెక్టల్ ప్రాబ్లమ్స్ రాకుండా వేరే డిసీజెస్ రాకుండా కూడా వాళ్ళకి చాలా మటుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే, నేను ప్రశాంతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా ప్రాబ్లం ఏంటంటే అదే మోషన్ హార్డ్ గా వచ్చినప్పుడు పెయిన్ బాగా వచ్చేసి బ్లడ్ కూడా వస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకు రీసెంట్ గా నార్మల్ డెలివరీ అయింది 2 months బ్యాక్. ఓకే, అయితే నార్మల్ డెలివరీ అయింది కదా, అది మోషన్ పోయినప్పుడు మేబీ ఆ పార్ట్ లో కట్ అయ్యి అట్లా బ్లడ్ వస్తుందా లేదంటే ఫిషర్ అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఇట్లా హార్డ్ గా మోషన్ పోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ వస్తుంది, బాగా మంట వస్తుంది. ఓకే, బేసిక్లీ ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూ ఉంటాము, చాలా మట్టుకు మలబద్ధకం ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అట్లాగే డెలివరీ అప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ మొత్తం పెరినియం రీజన్ టోటల్గా ప్రెషర్ అనేది పడడం జరుగుతుంది. సో అందువల్ల నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ కండిషన్స్ ఇస్ అది ఫిషర్ కానీ లేదంటే పైల్స్ లాగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పోస్ట్ నార్మల్ డెలివరీ కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలండి. వాళ్ళకి స్పెషలీ కరెక్ట్గా సిట్స్ బాత్ అనేది అడ్వైస్ చేస్తారు కాబట్టి అది కంటిన్యూస్గా చేయాలి. ఇది కాకుండా కూడా మీకు మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ ఉంది అంటున్నారు కాబట్టి ఎక్స్టర్నల్ అప్లికేటర్స్ అనేది యూజ్ చేయడం బెటర్. అట్లాగే తీసుకున్న డయట్ అనేది, బికాజ్ ఏంటంటే పోస్ట్ డెలివరీ కూడా మీకు బాగా డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోమని అడ్వైస్ చేస్తారు, బికాజ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు కాబట్టి. అందువల్ల నుంచి ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ తీసుకున్నందుకు కూడా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అట్లాగే పర్సిస్టింగ్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో మీరు డయట్ అనేది కరెక్ట్గా పీచు పదార్థాలు అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సివియర్ కాకుండా ఉంటుంది. అట్లాగే మీరు పెయిన్ అట్లాగే కంటిన్యూస్గా ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ కూడా చూసుకోండి. ఇన్ కేస్ థైరాయిడ్ కూడా అట్లాగే ఇంబ్యాలెన్స్ స్టేట్కే ఉంటే కంటిన్యూస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పర్సిస్టింగ్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుందండి. అది కానీ నెగిటివ్ ఉంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, ఒకసారి థరోగా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డైలటేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అట్లీస్ట్ ఒక 6 to 7 weeks వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఓకే డాక్టర్, సో ఫిస్టులాకి సంబంధించి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ OS6 న్యూస్.